మీ పేపర్ కరెక్షన్ చేయడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ టైం కూడా తీసుకోరు. ఈ 10 నిమిషాల్లో మనం ఆన్సర్ బుక్లెట్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది అయితే ఒక క్లియర్ ఐడియా అందరికీ ఉండాల్సిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోతున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా, ఏ గ్రూప్కు సంబంధించినటువంటి విద్యార్థి అయినా సరే, ఈ యొక్క ఆన్సర్ బుక్లెట్ని మెయింటైన్ చేసే విధానాన్ని ఒక ప్రాపర్గా మెయింటైన్ చేసినట్టయితే డెఫినెట్గా మంచి మార్కులు గెయిన్ చేసేదానికైతే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. హలో గైస్, తమ్మునేలు అయితే చూశారు కదా. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష పేపర్లను ఏ విధంగా కరెక్షన్ చేస్తారనేది అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే, పరీక్ష పేపర్లు కరెక్షన్ విధానం మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆన్సర్ బుక్లెట్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది అయితే ఒక క్లియర్ ఐడియా వస్తుందన్నమాట. దాన్ని బట్టి మీరు అదనంగా ఇంకొన్ని మార్కులు గెయిన్ చేసేదానికైతే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీరు ఒక సంవత్సరం అంతా కష్టపడి 3 గంటల్లో మీ యొక్క భవిష్యత్తుని ఒక పేపర్లో ప్రజెంట్ చేస్తారనమాట. మీ పేపర్ కరెక్షన్ చేయడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ టైం కూడా తీసుకోరు. ఈ 10 నిమిషాల్లో మనం ఆన్సర్ బుక్లెట్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలనేది అయితే ఒక క్లియర్ ఐడియా అందరికీ ఉండాల్సిందే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోతున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా, ఏ గ్రూప్కు సంబంధించినటువంటి విద్యార్థి అయినా సరే, ఈ యొక్క ఆన్సర్ బుక్లెట్ని మెయింటైన్ చేసే విధానాన్ని ఒక ప్రాపర్గా మెయింటైన్ చేసినట్టయితే డెఫినెట్గా మంచి మార్కులు గెయిన్ చేసేదానికైతే ఛాన్సెస్ చాలా ఉన్నాయన్నమాట. ఓకే, ఎగ్జామినర్గా నేను ఒక 10 సంవత్సరాల్లో పేపర్ వాల్యుయేషన్ చేసిన ఎగ్జామినర్గా అనుభవంతో నేనైతే ఈ విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ డ్యూటీస్లో నేనైతే పార్టిసిపేట్ చేస్తాను అనమాట. సో దానికి సంబంధించినటువంటి నా అనుభవాలను, ఆన్సర్ బుక్లెట్లో ఉన్నటువంటి అంశాలను పరిశీలించేటప్పుడు యాజ్ ఏ ఎగ్జామినర్గా ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది, ఎగ్జామినర్కి ఆ చూసేటువంటి ఆన్సర్ బుక్లెట్లో ఎలాంటి అంశాలు ఉంటే మంచి మార్కులు వేసేదానికి ఫీల్ కలుగుతుంది అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. సో ముఖ్యంగా మనం ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ సంబంధించి కొన్ని విషయాలు అయితే మీకు ముందుతో షేర్ చేసుకుంటాను అనమాట. జనరల్గా మనకి ప్రతి రాష్ట్రంలో కూడా, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్ అనేవి కొన్ని అయితే అలాట్ చేస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఇప్పుడు కొత్త జిల్లాలు ఫార్మేట్ అయినాయి తెలంగాణలోను ఆంధ్రాలోను. ఇంతకుముందు ఉమ్మడి జిల్లాల్లో ఉన్నప్పుడు ఒకే కేంద్రంగా ఉండేది. ఇప్పుడేమో 2 జిల్లాలు, అంటే ఒకే జిల్లాని 2-3 జిల్లాలుగా విభజించడం జరిగింది. కాబట్టి పాత జిల్లాల పద్ధతిలోనే మళ్ళీ పేపర్ వాల్యుయేషన్ సెంటర్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి ఖమ్మం జిల్లాలోనే ఒక పేపర్ వాల్యుయేషన్ సెంటర్ అయితే ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద గవర్నమెంట్ కాలేజ్ చూసుకొని ఆ గవర్నమెంట్ కాలేజీలో వేరే జిల్లాకు సంబంధించినటువంటి పేపర్స్ అన్ని కూడా వస్తాయన్నమాట. దాదాపు 60-70 వేల పేపర్లు అయితే వస్తాయన్నమాట. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి 60-70 వేల మంది పేపర్స్ అయితే వస్తాయన్నమాట. అందులో ఫస్ట్ ఇయర్ ఉంటాయి, సెకండ్ ఇయర్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక కంట్రోల్ బోర్డు ఉంటుంది. ఆ కంట్రోల్ బోర్డులో అయితే ప్రిజర్వ్ చేస్తారు. దాని తర్వాత మనకి ఆ పేపర్స్ అన్నిటిని కూడా ఏ సెంటర్స్ నుంచి వచ్చాయన్నది చూసి, మనకి తెలియదు అవన్నీ కూడా, అంటే ఎగ్జామినర్కి తెలియదు అనమాట. అవన్నీ కూడా డివైడ్ చేసి, సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేసి, వాళ్ళకి కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటారు, డ్యూటీ అలాట్ చేస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పేపర్స్ అన్ని కూడా స్ప్లిట్ చేస్తారనమాట. సబ్జెక్ట్ వైజ్గా స్ప్లిట్ చేసుకొని ఒక్కొక్క సబ్జెక్ట్ని ఆ సబ్జెక్టు చీఫ్ ఎగ్జామినర్స్కి పేపర్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అనమాట. చీఫ్ ఎగ్జామినర్స్కి సబ్జెక్ట్ వైజ్గా పేపర్స్ అయితే పర్ డే ఇన్ని పేపర్లు అని చెప్పేసి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. పేపర్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్లో ఫిజిక్స్ సంబంధించినటువంటి ఎగ్జామినర్లు 100 మంది ఉందని అనుకుందాం. 100 మంది అంటే పేపర్లో కరెక్షన్ చేసే స్టాఫ్ని ఏమంటారంటే ఎగ్జామినర్ అని పిలుస్తారు. సో ఈ ఎగ్జామినర్స్ ఫిజిక్స్లో 100 మంది ఉన్నట్లయితే ప్రతి 5 మందికి ఒకరి చొప్పున ఒక చీఫ్ ఎగ్జామినర్ ఉంటాడు, ఎగ్జామినర్ల కంటే పైన. ఈ చీఫ్ ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఈ 5కి సంబంధించినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్స్, ఈ 5 దిద్దడానికి కావాల్సినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్స్ ప్రతిరోజు పైన ఉన్నటువంటి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు తీసుకొని వస్తూ ఉంటాడు అనమాట, సైన్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జామినర్గా ఉన్నాను, నా బ్యాచ్లో 5 ఎగ్జామినర్లు ఉన్నారు. ప్రతిరోజు నేను 30 పేపర్లు మాత్రమే కరెక్షన్ చేయాలి. హాఫ్ డే అంటే మార్నింగ్ సెషన్ వచ్చేసి బిఫోర్ లంచ్ 15 స్క్రిప్ట్స్, ఆఫ్టర్ లంచ్ 15 స్క్రిప్ట్స్, ఈ విధంగా అయితే అప్ టు 5 వరకు అయితే కంప్లీట్ చేయాలి. 10 to 5 అయితే క్యాంప్ రన్ అవుతుంది అనమాట. సో సమ్మర్ సీజన్లో ఆ టైమింగ్స్ అనేవి ఆ యొక్క పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి డ్యూరేషన్ బట్టి, అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ని బట్టి టైమింగ్స్ అయితే చేంజ్ చేసుకునేదానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఏది ఏమైనా సరే రోజుకు 30 పేపర్లు మాత్రమే కరెక్షన్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా 100 మంది ఎగ్జామినర్లని దాదాపు 20 బోర్డుగా డివైడ్ చేస్తారు. ప్రతి బోర్డుకి 5 చొప్పున డివైడ్ చేస్తారు. ఆ బోర్డులో 5 ఎగ్జామినర్లు ఉంటారు. ఆ 5 ఎగ్జామినర్లకి కలిపి ఒక స్క్రూటినీ ఉంటాడు. మళ్ళీ ఆ స్క్రూటినీ చేసినానికి స్క్రూటినీ 2 2 స్క్రూటినీలు ఉంటారు అనమాట. సో చీఫ్ ఎగ్జామినర్ యొక్క పని ఏంటంటే ప్రతిరోజు ఈ 5కి కావాల్సినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్ని పైన ఉన్నటువంటి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవరైతే మనకి స్ప్లిట్టింగ్ చేస్తున్నారో అతని దగ్గరికి వెళ్ళి మన 5కి కావాల్సినటువంటి 150 స్క్రిప్ట్స్ని తీసుకుని వస్తారు. తీసుకొని వచ్చి ఆ బండిల్ నెంబర్ వైజ్గా ఎగ్జామినర్ 1 నేను అనుకోండి, ఎగ్జామినర్ 2 ఇంకొకరు అనుకోండి, ఎగ్జామినర్ 3, 4, 5 ఇలా ఎగ్జామినర్ 1కి ఏ స్క్రిప్ట్స్ ఇస్తున్నాం, ఏ బండిల్ నెంబర్ ఇస్తున్నామో అక్కడ రాసుకొని మాకు బండిల్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో మార్నింగ్ సెషన్ బండిల్ స్టార్ట్ చేసినప్పుడు బండిల్లో
15 స్క్రిప్ట్స్ ఉన్నటువంటి బండిల్ అయితే ఉంటుంది. అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ని కలెక్ట్ చేస్తారు కదా, మీ యొక్క ఓఎంఆర్ షీట్లు అవన్నీ కూడా ప్రతి 15 స్క్రిప్ట్స్ని జాయిన్ చేసుకొని ఆర్డర్లో పెట్టి హాల్ టికెట్ నెంబర్ వైజ్గా వాటిని ఒక బండిల్ లాగా కట్టి పంపిస్తారనమాట. ప్రతి ఎగ్జామ్ సెంటర్లో ఇది జరుగుతుంది. ఎగ్జాంపుల్, మీరు రాస్తున్నటువంటి ఎగ్జామ్ సెంటర్లో 150 మంది ఫిజిక్స్ ఎగ్జామ్ రాశారనుకుందాము. ఈ ఫిజిక్స్ ఎగ్జామ్కి సంబంధించి ఆ 150 స్క్రిప్ట్స్ని సబ్జెక్ట్ వైజ్గా ఎలాగో కలెక్ట్ చేస్తారు. ఆ కలెక్ట్ చేసినటువంటి 150 స్క్రిప్ట్స్ని హాల్ టికెట్ నెంబర్ వైజ్గా 15 స్క్రిప్ట్లు వైజ్గా బండిల్స్ అయితే కడతారనమాట. ఆ బండిల్స్ని బోర్డుకి అయితే పంపించడం జరుగుతుంది. అంటే జిల్లా ఆర్ఐఓ కేంద్రాలకు అయితే పంపించడం జరుగుతుంది. అక్కడ నుంచి బోర్డుకి వెళ్తాయి. బోర్డు నుంచి అక్కడ మళ్ళీ ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎగ్జామినేషన్ సెంటర్లు ఈ విధంగా నేను చెప్పినట్టుగా స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్కి అయితే స్ప్లిట్టింగ్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జామినర్ తీసుకున్నటువంటి 15 స్క్రిప్ట్స్ని ఏం చేస్తారంటే ఒక్కొక్క స్క్రిప్ట్ వైజ్గా అవి వాల్యూ చేయడం జరుగుతుంది. మీకు వచ్చే డౌట్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ యొక్క ఓఎంఆర్ షీట్ ఉంది కదా, ఆ ఓఎంఆర్ షీట్ పైన ఫస్ట్ పార్ట్లో మీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ ఆన్సర్ స్క్రిప్ట్ పైన ఒక ఓఎంఆర్ షీట్ పిన్ చేసి దానికి ఒక స్టిక్కర్ అయితే అంటించడం జరుగుతుంది అనమాట. సో ఓఎంఆర్ షీట్ ఎలా ఉంటుందో కూడా నేనైతే వీడియో చేస్తాను. ఆ వీడియో చూడని వాళ్ళు అయితే ఒకసారి చూడండి, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటే. సో ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ పార్ట్ పైన స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఆ ఫస్ట్ పార్ట్ని రిమూవ్ చేసి, అంటే దాన్ని చింపేస్తారనమాట. చింపేసి ప్రిజర్వ్ చేసుకుంటారు. ఆ 15 స్క్రిప్ట్లకు సంబంధించినటువంటి పైన ఒక బండిల్ నెంబర్ ఉంటుంది, బండిల్ స్క్రిప్ట్ కూడా అవన్నీ చింపి ఒక ఆర్డర్లో పెట్టుకొని అక్కడ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. అంటే ఎగ్జామినర్ దగ్గరకు వచ్చినటువంటి బండిల్లో పై పార్ట్ 1 అనేది కనిపించదు. పార్ట్ 1 ఆల్రెడీ చింపేసి ఉంటుంది. సో పార్ట్ 1 చింపివేయడం వల్ల ఇది ఏ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఆన్సర్ స్క్రిప్టో ఎగ్జామినర్కి తెలియదు. అర్థమైందా ఇప్పుడు? సో ఎగ్జామినర్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు ఆ ఆన్సర్ స్క్రిప్ట్ ఏ కాలేజ్ నుండి వచ్చింది అండ్ ఏ స్టూడెంట్కి సంబంధించింది అనేది కూడా తెలియదు. అర్థమైందా? కాబట్టి ఆ పార్ట్ 2, పార్ట్ 3 మాత్రమే ఉంటాయి. ఓఎంఆర్ షీట్లో పార్ట్ 2 అనేది ఏంటి, మీ యొక్క ఆన్సర్ బుక్లెట్ నెంబర్ ఒకటే వేస్తారు అందులో. తర్వాత క్వశ్చన్ నెంబర్ వైజ్గా ఉంటుంది, నేమ్ ఆఫ్ ది ఎగ్జామినర్ అని ఉంటుంది, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే. ఆ తర్వాత పార్ట్ 3 ఉంటుంది. పార్ట్ 3లో ఎన్ని మార్కులు వచ్చినాయి వేయాల్సి ఉంటుంది. పార్ట్ 2లోనేమో క్వశ్చన్ వైజ్గా మార్కులు వేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా ఎగ్జామ్లో కరెక్షన్ చేసేటప్పుడు చేస్తూ ఉంటాం. ముందు ఈ ఓఎంఆర్ షీట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ యొక్క ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో, మీరు ఆన్సర్ బుక్లెట్లో ఫస్ట్ క్వశ్చన్ రాస్తారు కదా, సో దాన్ని రాసిన దాన్ని బట్టి వాళ్ళైతే కరెక్షన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కరెక్షన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏ విధంగా మనం ఆన్సర్ బుక్లెట్ మెయింటైన్ చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయో ఇప్పుడు నుంచి జాగ్రత్తగా వినండి. ముందుగా క్వశ్చన్ పేపర్, ఆ తర్వాత క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్, ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నటువంటి బోర్డు నుంచి వచ్చినటువంటి ఒక ఆన్సర్స్ ఉన్నటువంటి ఒక బుక్లెట్, దాదాపు ఒక 10 పేజీలు ఉన్నటువంటి బుక్లెట్ ఇస్తారు. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది అందులో. సో స్టూడెంట్ ఏ విధంగా రాయగలడు అండ్ అది ఏ విధంగా రాస్తే మార్కులు ఉంటాయి అనే దాని గురించి కూలంకషంగా అందులో ఉంటుందన్నమాట. సో ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ముందు రోజు తీసుకుంటాడు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్పాట్ వాల్యుయేషన్ స్టార్ట్ అయింది. ఈరోజు ఉదయం అంతా కూడా హాఫ్ డే పేపర్ డిస్కషన్ జరుగుతుంది. అందరు ఎగ్జామినర్లు కూర్చొని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వస్తాడు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వచ్చి పలానా క్వశ్చన్కి ఈ కరెక్షన్ ఉంది, ఈ కరెక్షన్ ఉంది, ఇలా రాసిన మార్కులు వేయండి, ఇలా రాసిన మార్కులు వేయండి అని కొన్ని డిస్కషన్స్ అయితే జరుగుతాయి అన్నమాట. సో కాబట్టి కీ పేపర్లో ఉన్నదాని ప్రకారమే రాయాలా సార్ అనే డౌట్ అయితే మీకు రావచ్చు. కీ పేపర్లో ఉన్నదాని ప్రకారం రాయాల్సిన అవసరం ఎంతైనా లేదు. ఈ పేపర్లో ఉన్నదాని ప్రకారం అసలు ఆన్సర్ రాయాల్సిన పని కూడా లేదు. కానీ మీరు ప్రశ్నకు సంబంధించినటువంటి రిలవెంట్ ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. రిలవెంట్ ఆన్సర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రశ్న ఉంది, వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ అన్నాడు. దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్ అని. దీస్ ఆర్ గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, వీక్ న్యూక్లియర్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. ఇలా ఒక ఆర్డర్లో రాశారనుకోండి, మీకు 2 మార్కులు వస్తాయి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఫండమెంటల్ ఫోర్సెస్ అన్నాడు కాబట్టి క్లాసులు వినని వాళ్ళు కానీ దాని ఆన్సర్ ఎప్పుడు చూడని వాళ్ళు కానీ ఎలా రాస్తారంటే, ఫోర్స్ ఈజ్ ఏ ఫిజికల్ కాంపోనెంట్, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఎం ఈజ్ మాస్, ఏ ఈజ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆర్ ఏ ఈజ్ యాక్సలరేషన్. ఇలాంటివి ఇర్రెలవెంట్గా రాశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అవి 0 మార్క్స్ అవార్డు చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఉంటాయి. రిలవెంట్ ఆన్సర్ రాసిన వాళ్ళకు మాత్రమే మార్కులు ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా కీ పేపర్లో ఉన్నటువంటి ఏదైతే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఉందో ప్రతి క్వశ్చన్ నెంబర్ 1 నుంచి మనకి లాస్ట్ క్వశ్చన్ వరకు దేనికి ఎన్ని మార్కులు ఇవ్వాలో కూడా అక్కడ ఉంటుంది. దాన్ని క్షుణ్ణంగా ఎగ్జామినర్ పరిశీలించి తరువుగా చూసి దేనికి ఎన్ని మార్కులు అవార్డు చేయాలి ఉంటాడు. ఎగ్జామినర్ ఇది చాలా జాగ్రత్తగా చూస్తాడనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి. స్టేట్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, ప్రూవ్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని అడిగాడు. ఇక్కడ 8 మార్కులు ఇవ్వాలి ఆన్సర్కి. కొంతమంది ఏం చేస్తారంటే సగమే రాస్తారు, ఇంకొంతమంది ఏం చేస్తారంటే డెఫినేషన్ రాయకుండా రాస్తారు, ఇంకొంతమంది ఏం చేస్తారంటే డయాగ్రామ్ వేయకుండా రాస్తారు, కొంతమంది ఏం చేస్తారంటే ఎట్ పాయింట్ ఏ, ఎట్ పాయింట్ బి, ఎట్ పాయింట్ సి, ఇందులో ఏవో ఒకటి ఎగరేసి రాసేస్తారు. అలాంటి వాళ్ళకి ఎక్కడ మార్కులు కట్ చేయాలి, ఎన్ని మార్కులు కట్ చేసి 8 మార్క్స్కి అవార్డ్ చేయాలి అనేది అయితే ఒక క్లియర్ ఐడియా అయితే రావాలి కదా. కాబట్టి స్టేట్మెంట్ 1 మార్క్ ఇవ్వండి అంటాడు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో. స్టేట్మెంట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది సైడ్ హెడ్డింగ్ పెట్టి స్టేట్మెంట్ రాస్తే 1 మార్క్ వస్తుంది. స్టేట్ అన్నాడు కదా, స్టేట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని తెలపండి, శక్తి నిత్యత్వ నియమాన్ని తెలపండి అంటే శక్తి నిత్యత్వ నియమాన్ని నిర్వచించండి అని అర్థం. సో డెఫినేషన్కి 1 మార్క్ ఉంటుంది, డయాగ్రామ్ 1 మార్క్ ఉంటుంది. చాలామంది డయాగ్రామ్ వేయకుండా బట్టి వేసిన వాళ్ళు, లేదా డయాగ్రామ్ వేద్దాం తర్వాత వేద్దామని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, ఐడియా ఉంటుంది, బాల్ ఏ నుంచి బీకి వచ్చేసరికి ఎంత దూరం ట్రావెల్ అయింది, బీ దగ్గర ఉన్నప్పుడు ఎంత హైట్లో ఉంది, అవన్నీ ఎజ్యూమ్ చేసుకొని రాసేస్తారు. దే ఆర్ బ్రిలియంట్స్. బట్ డయాగ్రామ్ వేయడం మర్చిపోతారు. డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. బట్ పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి ప్రూవ్ చేస్తారు. లాస్ట్ కన్క్లూజన్ కూడా రాస్తే 1 మార్క్ అని అడుగుతాడు కీ పేపర్లో. చాలామంది కన్క్లూజన్ రాయరు. కన్క్లూజన్ ఏంటి? యాజ్ షోన్ ఇన్ ద అబౌవ్, పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి ఆర్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 ఆర్ షోస్ ద సేమ్ వాల్యూ, దట్ ఈస్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ అని చెప్పి రాసి దేర్ హెన్స్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈజ్ ప్రూవ్డ్ అని చెప్పేసి రాస్తే 1 మార్క్. సో ఇలాంటి కాషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ని రాసే విధానం అయితే ఇలా ఉండాలి. ఖచ్చితంగా ఏది అడిగాడో దానికి అయితే స్టేట్మెంట్ రాయాలి, డెరివేషన్స్ రాయాలి, కన్క్లూజన్ రాయాలి. ఆ తర్వాత దానికి అడిషనల్ ప్రాబ్లం ఉంటుంది. అడిషనల్ ప్రాబ్లంకి మినిమం 2 నుంచి 3 మార్కులు అయితే ఉంటుంది. దాని కింద మీరు ఎస్ఏ క్వశ్చన్ రాసిన కిందే వెంటనే అక్కడే ఎస్ఏ క్వశ్చన్ ఎక్కడైతే కంప్లీట్ అయిపోయిందో దానికి వెంటనే ఏ అనేది ఎస్ఏ క్వశ్చన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 31 అనేది మనకి ఎస్ఏ క్వశ్చన్ అనుకుందాం. 31 నెంబర్ వేసి 31లో ఏ అనేది ఒక పార్ట్ ఉంది, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ప్రూవ్ చేయడం. అదే 31Bలో ప్రాబ్లం అడిగాడు. సో 31 క్వశ్చన్ నెంబర్ వేశారు కదా, ఏ అని ప్రూవ్ చేయండి, దాని కిందే బి అని ప్రాబ్లం చేయండి. మీకు ప్రాబ్లం రాలేదు, ఆన్సర్ రాలేదు, బి అని నెంబర్ వేయండి, కొంచెం గ్యాప్ వదులుకొని నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. ఈలోపు మీకు ఫార్ములా గుర్తు రావడం కానీ, లేదా ఎవరన్నా అవకాశం ఉన్నప్పుడు పక్కన ఫ్రెండ్ ఏదన్నా ఒక ఫార్ములాని మీకు రిమైండ్ చేయడం కానీ ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు మీరు ఈజీగా ఇచ్చినటువంటి డేటా కూడా రాసి మీరు అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు మార్కులు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ వరకు మీరు ఏం చేస్తారంటే ఎస్ఏ రాసి దీని యొక్క సొల్యూషన్ వేరే పేజ్లో రాసుకుంటూ వస్తారు. వేరే పేజ్లో ఇన్ ద సెన్స్ వేరే క్వశ్చన్ రాసిన తర్వాత రాస్తారు. అలా రాయకూడదు. అంటే ఎగ్జామినర్ వెతుక్కోవాల్సి వస్తుంది, మీరు ఎక్కడ రాశారా అని చెప్పేసి వెతుక్కోవాల్సి ఉంది. ఎందుకని ఇప్పుడు నేను 31 ప్రశ్నకి ఆన్సర్ కరెక్షన్ చేశాను. 31 ప్రశ్నకి ఏమైంది, 6 మార్కులు వచ్చినాయి, నువ్వు ఆన్సర్ చేయలేదు, ఇంకొక ప్రాబ్లం చేయలేదు. కాబట్టి ఈ 6 మార్కులు తీసుకెళ్ళి నేను ఏం చేస్తానంటే టాప్లో ఉన్నటువంటి మీ యొక్క ఓఎంఆర్ షీట్లో 31 ప్రశ్నకి 6 మార్కులు వేసేస్తాను ముందే. మళ్ళీ పేపర్ దిద్దేస్తాను, మళ్ళీ తర్వాత 31 తర్వాత 33 రాసావు, దానికి 8 మార్కులు వచ్చాయి, 8 మార్కులు ఇక్కడ పోస్ట్ చేసేస్తాను 33 ప్రశ్నకి. కొన్ని పేజీల తర్వాత ఏం చేసామంటే 31 ప్రశ్నకి సంబంధించినటువంటి బి అనేటువంటి ఆన్సర్ని, ఆ ప్రాబ్లమ్ని ఇక్కడ చేసాం. మళ్ళీ దీన్ని ఇక్కడ వచ్చినటువంటి 2 మార్కులు ఏం చేయాలి, నేను ఈ 2 మార్కులు మళ్ళీ ఇక్కడ యాడ్ చేయాలంటే ఆల్రెడీ 6 మార్కులు పోస్ట్ చేశా కదా, దీన్ని మళ్ళీ కరెక్షన్ ఓవర్ రైటింగ్ చేయాల్సి ఉంటుంది. 6+2 బాక్స్ని రౌండప్ చేసి ఈక్వల్ 8 మార్క్స్ అని పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ 2 మార్క్స్ ఏం చేయాలి, ఈ రౌండప్ చేసి యాడెడ్ అని రాసి మళ్ళీ నువ్వు 31లో రాసినటువంటి క్వశ్చన్ ఉంది కదా 6 మార్కులు వచ్చిన దగ్గర అక్కడ +2 ఫ్రమ్ పేజ్ నెంబర్, నువ్వు బుక్లెట్లో ఉన్నటువంటి పేజ్లో ఎక్కడ రాస్తావు ఆ పేజ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఎగ్జామినర్కి ఇరిటేషన్ తెప్పించేటువంటి పనులు అనమాట. మీకు పాయింట్ అర్థమైంది కదా. ఏ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్ అయినా సరే ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆన్సర్ని పూర్తిగా అక్కడే రాయండి. రాని పక్షంలో ఇలాంటి పార్ట్స్, ఏదైనా ఒక పార్ట్ వచ్చింది ఇంకో పార్ట్ రాని పక్షంలో దానికి ఉన్నటువంటి స్పేస్ని కొంత వదలండి. మీకు అది ఫార్ములా స్ట్రైక్ అయినప్పుడు కానీ చేసే విధానం తెలిసినప్పుడు కానీ వెంటనే అక్కడ రాసేయండి. ఇదనమాట ఆన్సర్ బుక్లెట్ని మీరు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్ 2 మార్కుల ఆన్సర్ స్టార్ట్ చేశారు. సెక్షన్ ఏ మీరు ఆర్డర్లో రాయాల్సిన పని లేదు. 1 to 15 క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీకు సెకండ్ క్వశ్చన్ వచ్చు, ఫస్ట్ క్వశ్చన్ రాదు, లేదా ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది సెకండ్ క్వశ్చన్ రాదు, మీకు వచ్చిన క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ రాసుకుంటూ వెళ్ళండి, నో ప్రాబ్లం.
నో ప్రాబ్లం ఎట్ ఆల్. ప్రతి సమాధానం అయిపోయిన తర్వాత ఒక లైన్ అయితే వదిలిపెట్టండి. ప్రతి సమాధానం అయిపోయిన తర్వాత డిస్కవరీ ఆఫ్ సివి రామన్, రామన్ ఎఫెక్ట్ అని రాశారు. క్వశ్చన్ నెంబర్ 1 రామన్ ఎఫెక్ట్, ఒక లైన్ వదలండి. క్వశ్చన్ నెంబర్ 2 యాక్యురసీ అండ్ ప్రెసిషన్, యాక్యురసీ ఒకవైపు, ప్రెసిషన్ ఒకవైపు. ఆర్ యాక్యురసీ సైడ్ హెడ్డింగ్ పెట్టండి 2 పాయింట్స్ రాయండి, ప్రెసిషన్ సైడ్ హెడ్డింగ్ పెట్టండి 2 పాయింట్స్ రాయండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 3 సిస్టమాటిక్ ఎర్రర్స్, హౌ కెన్ బి సిస్టమాటిక్ ఎర్రర్స్ బి ఎలిమినేటెడ్, దానికి సమాధానం తెలిస్తే రాయండి. ఓకేనా. ఇలా 10 ప్రశ్నలకు తెలిసిన సమాధానాలన్నీ రాసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడే మీరు ఎక్స్ట్రాలు రాయొద్దు, గుర్తుపెట్టుకోండి. 15 ప్రశ్నలలో 14 ప్రశ్నలు వచ్చు, టక మీరు 14 ప్రశ్నలు రాసుకుంటూ వెళ్ళకండి. టైం మేనేజ్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పేపర్లోనేమో నీట్గా హ్యాండ్ రైటింగ్ స్టార్ట్ చేస్తారు. ఒక 10 పేజీలు అవగానే మీ హ్యాండ్ రైటింగ్ కరెక్షన్ చేసేవాడు కూడా అర్థం కాదు. అర్థమైందా? ఫస్ట్ పేజీలో నీట్గా ఉంటుంది. అది ఎందుకంటే క్యూరియాసిటీ, ఎగ్జైట్మెంట్తో ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి జాగ్రత్త కానీ నిదానం కానీ మనకి లాస్ట్ వరకు వచ్చే వరకు ట్యూన్ అయి ఉండదు. ట్యూన్ చేసుకున్న వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పేజీలో ఎంత నీట్గా అయితే డ్రా చేస్తున్నామో, ఫస్ట్ పేజీలో ఎంత నీట్గా అయితే రైటింగ్ స్టార్ట్ చేస్తున్నామో, లాస్ట్ పేజీ వరకు కూడా అలాంటి రైటింగ్ మనం మెయింటైన్ చేయాలి. అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ద టైమ్ సెన్స్. మనం ఫస్ట్ ఎక్స్ట్రా రాసుకుంటూ వెళ్ళిపోతాము. కరెక్షన్ చేయడం టైం వేస్టే కదా. 14 రాసావు, 14 రాసినప్పుడు 1 2 3 4 టిక్ చేసుకుంటూ వెళ్తాడు, 10 వేస్తాడు. మళ్ళీ 4 మార్కులు, ఆ 4 ఎక్స్ట్రా ప్రశ్నలు కూడా ఇక్కడే కరెక్షన్ చేయాలి కదా. ఇంకోటి ఏంటంటే ఆన్సర్లు రాసేటప్పుడు మీరు ఏ సెక్షన్ అయితే మొదలు పెడుతున్నారో ఆ సెక్షన్కి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ ఒకే దగ్గర రాయండి. ఓకేనా. క్వశ్చన్ నంబర్స్ జిగ్జాగ్ ఉన్నా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1వ క్వశ్చన్ రాసిన తర్వాత 4వ ప్రశ్న రాశారు, 4 రాసిన తర్వాత 3 రాశారు, 3 రాసిన తర్వాత 7 రాశారు. ఇలా ఈ విధంగా మీరు ఎలాగైనా రాయండి, కానీ 2 మార్కులకు సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ ఒకే సెక్షన్ దగ్గర ఉండేలాగా చూసుకోండి. ఒక ప్రశ్న రాలేదు మీకు, 15లో 9 రాశారు, ఇంకో ప్రశ్న రాలేదు, కొంచెం గ్యాప్ వదులుకోండి. ఆ ఒక ప్రశ్న రాయడం కోసం ఒక 4 లైన్లు 3 లైన్లు వదిలి నెక్స్ట్ సెక్షన్ బి స్టార్ట్ చేసుకుని 4 మార్కులు స్టార్ట్ చేయండి. ఈ 4 మార్కులు కూడా ఈసారి మనకి 14 ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి చూస్ చేసుకోవడం చాలా కష్టమైన పని. అంటే 6 ప్రశ్నలే కదా, ఏది రాయాలి ఎన్ని ఆల్మోస్ట్ తెలిసినవి ఉంటాయి. 6 ప్రశ్నలు ఈజీగా అందరికీ తెలిసినవి ఉంటాయి కాబట్టి, అంతకంటే ఎక్కువ తెలిసినవి కూడా ఉంటాయి కాబట్టి 6 కంటే ఎక్కువ ఇక్కడే రాసేస్తాం. సెక్షన్ బి స్టార్ట్ చేసి ఎస్ఐలు స్టార్ట్ చేయకుండానే సెక్షన్ బి స్టార్ట్ చేసి దాదాపు 8 నుంచి 9 ప్రశ్నలు ఆన్సర్లు రాస్తాం. అరగంట టైం వేస్ట్ ఎక్స్ట్రా ఆన్సర్లు రాయడం కోసం. అలా చేయకుండా 6 ప్రశ్నలకు సమాధానం రాయండి ఫస్ట్, తర్వాత సెక్షన్స్ సి స్టార్ట్ చేసుకొని 2 ప్రశ్నలకు సమాధానం స్టార్ట్ చేసి తర్వాత మీరు మళ్ళీ సెక్షన్ ఏలో ఎక్స్ట్రా రాయాలనుకున్న ఎక్స్ట్రాస్ అని పెట్టకండి, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రాస్ అని మీరు మాత్రం హెడ్డింగ్ పెట్టకండి. ఆన్సర్ బుక్లెట్లో ఎక్స్ట్రాస్ అని హెడ్డింగ్ పెట్టకండి. కంటిన్యూషన్లో వెళ్ళిపోండి. సెక్షన్ ఏలో 10 రాశారు, 10 రైట్ అనుకున్నారు. సెక్షన్ బిలో 6 రాశారు, 6 రైట్ అనుకున్నారు. సెక్షన్ సిలో 2 రాశారు, 2 రైట్ అనుకున్నారు. తర్వాత మళ్ళీ సెక్షన్ ఏ అని హెడ్డింగ్ పెట్టండి. మీరు వదిలేసిన వాటికి ఆన్సర్లు గుర్తొస్తే మీరు ఏదైతే రాయాలనుకున్నారో మళ్ళీ రాసేయండి. మళ్ళీ సెక్షన్ బి, మళ్ళీ సెక్షన్ సి రాసేసుకోండి, నో ప్రాబ్లం. ఇందులో ఏమన్నా మిస్టేక్స్ పోయినాయి అనుకోండి, అక్కడ మీరు రాసినట్టుకి కలుస్తాయి అనమాట మార్కులు. అర్థమైందా? అలాగే మ్యాథ్స్ ఎగ్జామ్ నాడు స్టూడెంట్స్కి ముందే రఫ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన వచ్చేస్తుంది. అంటే ముందు కొంతమంది ఫార్ములాస్ పీక్ మూమెంట్లో గుర్తుపెట్టుకుంటారు, ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కానీ ఇంకే ఫార్ములాస్ అయినా సరే. ఆ ఫార్ములా వెళ్ళగానే ఒక దగ్గర రాసుకోవాలనిపిస్తుంది, మనం కాపీలు తీసుకెళ్ళలేము. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు వెళ్ళగానే మీ యొక్క ఆన్సర్ బుక్లెట్ లాస్ట్ పేజ్ ఉంటుంది కదా, ఆన్సర్ బుక్లెట్ లాస్ట్ పేజ్, దాన్ని రఫ్ లాగా వాడుకోండి. ఆ బుక్లెట్లోనే రఫ్ లాగా వాడుకోండి. రఫ్ అని పెట్టండి, రాసుకోండి. మీరు ఏదైతే రిమైండ్ చేసుకోవాలనుకుంటున్నారో అది రాసుకోండి. ఏదైతే సొల్యూషన్ మళ్ళీ ఒకసారి ఇక్కడ మెయిన్ షీట్లో రాయకుండా అక్కడ ఒకసారి రఫ్ చేసుకొని ఇక్కడ రాయాలనుకుంటున్నారో అది రాసుకోండి. అదంతా కూడా వెనక నుంచి వాడుకుంటూ రండి. రఫ్కి లాస్ట్ పేజ్ నుంచి అది అయిపోయాక మళ్ళీ లోపల పేజీ, మళ్ళీ అది అయిపోయాక ఇటువైపు పేజీ, ఇలా వెనక నుంచి వాడుకుంటూ రండి. ఎన్ని పేజీలు అయితే అన్ని పేజీలు రఫ్గా 1-2 పేజీలు వాడతాం, అంతకంటే వాడలేము. మ్యాథ్స్ వాళ్ళకి మాత్రమే ఇది. అర్థమైందా? సో ఈ విధంగా మీరైతే ఆన్సర్ స్క్రిప్ట్ని మెయింటైన్ చేస్తే కరెక్షన్ చేసే వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. సో మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ పైన మంచి ఒపీనియన్ ఉండాలంటే ఈ విధంగా నేను చెప్పినట్టు మీరు ఫాలో అయినట్లయితే ఎగ్జామినర్కి ఖచ్చితంగా మంచి ఒపీనియన్తో మంచి మార్కులు అయితే వేస్తారు. ఓకేనా? ఎగ్జామినర్ మూడ్ను బట్టి కూడా మీకు మార్కులు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎగ్జామినర్ ఉన్నటువంటి మీ యొక్క పేపర్ ప్రెజెన్స్ని బట్టి కూడా ఎగ్జామినర్ యొక్క మూడ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
అన్ని నీట్గా రాసుకుంటూ వెళ్ళారనుకోండి, మీకు ఎక్కడన్నా ఒక హాఫ్ మార్కు, అర మార్కు లేదా ఇంకేదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ దాన్ని ఫుల్ మార్క్స్ వేసేస్తారు. అది ఎగ్జామినర్ చేతిలోనే ఉంటుంది. ఎగ్జామినర్ ఈ విధంగా కరెక్షన్ చేసిన తర్వాత మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ని ఏం చేస్తారంటే, ఎగ్జామినర్ దగ్గర ఉన్నటువంటి 15 స్క్రిప్ట్లు కరెక్షన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ బండిల్ని సిఈకి ఇస్తాడు. సిఈ అంటే చీఫ్ ఎగ్జామినర్కి ఇస్తారు. చీఫ్ ఎగ్జామినర్ ఏం చేస్తారంటే ఈ బండిల్లోంచి ఒక 3 స్క్రిప్ట్లు తీసుకుంటారు. ర్యాండమ్గా 3 స్క్రిప్ట్లు తీసుకొని మార్కులు ఎలా వేశారో చూస్తారు. ఈ క్వశ్చన్ కరెక్ట్గా వేశారా, ఈ క్వశ్చన్ కరెక్ట్గా వేశారా, అంటే వేయాల్సిన మార్కుల కంటే తక్కువ వేశారా, వేయాల్సిన మార్కుల కంటే ఎక్కువ వేశారా చెక్ చేసి, ఒకవేళ తక్కువ వేస్తే ఎక్కువ వేస్తారు, ఎక్కువ వేస్తే తగ్గిస్తారు. 6 మార్కులు వేయాల్సిన దానికి ఇక్కడ 4 మార్కులు వేశారు, ఎందుకు వేశారని చెప్పేసి అడుగుతారు. ఎగ్జామినర్ని పిలిచి, సార్ ఇక్కడ 6 మార్కులు వేయొచ్చు కదా, ఇది కరెక్టే కదా, ఇలా రాసినా కరెక్టే అని చెప్పి డిస్కస్ చేసి 4 వేశారు మీరు, 6 మార్కులు వేయండి అని చెప్పి అతను గ్రీన్ పెన్తో 6 మార్కులు వేసి మళ్ళీ ఇక్కడ మీకు మార్కులు యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్కి సంబంధించి 2 మార్కులే వేశారు, 1 మార్కే వేయాలి. మళ్ళీ చూస్తారు, సార్ దీనికి 2 మార్కులు ఎందుకు వేశారు, ఒకటే కదా వేయాల్సింది, ఇక్కడ అడిగింది రాయాల్సిన దానికంటే చాలా తక్కువ రాశాడు, కరెక్ట్ పాయింట్ రాయలేదు, మీరు 2 మార్కులు ఎలా ఇస్తారు, ఇవ్వకూడదు కదా అని చెప్పి డిస్కస్ చేసి, హెల్దీ మేనర్లోనే ఉంటుంది, డిస్కస్ చేసి మీరు వేసిన మార్కులు కూడా అక్కడ కట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ టోటల్ మార్క్స్ చెక్ చేస్తారు. ఇది ఎగ్జామినర్ చేస్తారు. ఆ 3 స్క్రిప్ట్లే దిద్దుతాడు, అతనికి ఆ డ్యూటీ అది, 3 స్క్రిప్ట్లే దిద్దడం. తర్వాత ఆ 3 స్క్రిప్ట్లు మళ్ళీ 15 స్క్రిప్ట్స్ ఉన్న దాంట్లో కలిపి అది ఏం చేస్తారంటే ఆ బండిల్ని ఒక స్క్రూట్నీ ఉంటాడు, స్క్రూట్నీ కూడా స్టాఫ్ టీచింగ్ ఫ్యాకల్టీని స్క్రూట్నీకి ఇస్తారు. ఆ స్క్రూట్నీ ఏం చేస్తారంటే ప్రతి స్క్రిప్ట్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్కి 2 మార్కుల్ని చెక్ చేస్తారు. 1వ ప్రశ్నకి 2 మార్కులు లోపల ఉన్నాయి. ఇక్కడ 1వ ప్రశ్న కరెక్షన్ చేసి నేను 2 మార్కులు వేశాను, బయట కూడా 2 మార్కులు వేసానా లేదా. తర్వాత 3వ ప్రశ్నకి 2 మార్కులు వేశాను, బయట కూడా 2 మార్కులు వేసానా లేదా. ఒక్కోసారి ఫ్లోలో ఏం చేస్తామంటే ఇక్కడ 2 మార్కులు వేయాల్సింది ఇక్కడ 0 వేసేస్తాం, అప్పుడు స్క్రూట్నీ కనిపెట్టుతాడు ప్రతి. సో ఇలాంటి మిస్టేక్స్ని స్క్రూట్నీ అబ్జర్వ్ చేసి ప్రతి క్వశ్చన్కి కరెక్ట్గా మార్కులు వేశారా లేదా, టోటల్ మార్క్స్ కరెక్ట్గా ఉన్నాయి లేవా, అలాగే ఆన్సర్ బుక్లెట్లో అన్ని పేజీలు దిద్దారా లేదా, అన్ని పేజీలు కరెక్షన్ చేశారా లేదా చూస్తారు. లాస్ట్ వరకు కూడా ఎండ్ అయ్యే వరకు కూడా, ది ఎండ్ అని రాసినంత వరకు కూడా చూస్తారన్నమాట. చూసి ఎంటీగా ఉన్నటువంటి ఆన్సర్ స్క్రిప్ట్లోని ఆన్సర్ షీట్లో ఎంటీగా ఉన్నటువంటి పేజీలన్నీ కూడా అడ్డంగా క్రాస్ చేస్తారు, కొట్టు పడేస్తారు. చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే ఒక 2 క్వశ్చన్లు రాస్తారు, మళ్ళీ 4 పేజీలు వదిలేసి 4 మార్కులు స్టార్ట్ చేస్తారు, మళ్ళీ 4 పేజీలు వదిలేసి ఎస్ఏలు రాస్తారు. ఈ లోపు ఏమీ రాదు, మర్చిపోతారు, అంటే ఎవరైనా చూపిస్తారేమో అని అలా రాస్తూ ఉంటారు. టైం అయిపోతే ఇచ్చేసి వస్తారు. 2 మార్కులు ఈ 2 పేజీలోనే రాశారు, టక ఉన్నాయి, కరెక్ట్ అయితే కరెక్ట్, రాంగ్ అయితే రాంగ్ అయిపోయింది. ఇక్కడ 4 పేజీలు ఖాళీ ఉన్నాయి. ఎగ్జామినర్ ఏం చేస్తారంటే టెన్షన్లో ఈ లోపు ఏదో ఫోన్ వస్తుందా, లేదా బయటకు వెళ్ళాలా, లేదా వాళ్ళ పిల్లల్ని ఏదో బయటకు తీసుకెళ్ళాలా, ఫ్యామిలీని కలవాలి, సంథింగ్ ఏదో వర్క్ ఉంటుంది. ఎగ్జామినర్ని అడిగాడు పర్మిషన్, టక వెళ్ళాలి కాబట్టి ఈ 4 పేపర్లు ఖాళీగా ఉన్నాయి కదా, అయిపోయినాయి అని చెప్పేసి ప్రింట్ కొట్టేసి ఆ ఆన్సర్ స్క్రిప్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు ఆల్రెడీ 4 పేజీల తర్వాత ఆన్సర్లు రాశారు కదా, ఆ ఆన్సర్లు కరెక్షన్ చేయబడు. మళ్ళీ దాని తర్వాత ఎస్ఏ క్వశ్చన్లు రాశారు కదా, అవి కరెక్షన్ చేయబడు. మీరేమవుతారు, ఫెయిల్ అవుతారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, మీరు పేపర్ల గ్యాప్స్ అసలు ఉంచుకోవద్దు. అఫ్కోర్స్ అది మీకు స్క్రూట్నీ దగ్గర దొరికిపోతేనో, ఎగ్జామినర్ దగ్గర మన సిఈ దగ్గర దొరికిపోతేనో కరెక్షన్ చేస్తారు. వాళ్ళ దగ్గర కూడా దొరకకుండా వెళ్ళిపోయింది అనుకోండి, మీకు 6 మార్కులే వచ్చాయి, లోపల ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ దిద్దలేదు, మీరు అప్పుడేం చేయాలి, రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. పెద్ద ప్రాసెస్ అవుతుంది. కాబట్టి దయచేసి అన్ని పేజీలు కంటిన్యూషన్లో ఉండేలాగా చూసుకోండి. గ్యాప్ వదలండి అని ఇందాక నేను అన్నాను కదా, ఏం గ్యాప్ వదలమన్నాను, 2-3 లైన్ల గ్యాపే వదలమని. అది 2-3 పేజీలు కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఆన్సర్లు రాయకుండా, సార్ నేను వాళ్ళ పర్సనల్ డేటాను రాస్తూ ఉంటారు అక్కడ. సార్ నేను ఇలా చాలా రోజుల నుంచి హెల్త్ బాగాలేదు, లేదా మా నాన్న బాగాలేదు, మా మమ్మీకి బాగాలేదు, ఏవేవేవో రీజన్స్ రాసి నన్ను పాస్ చేయండి, కనీసం నేను అన్ని ఎగ్జామ్స్ మంచిగా రాసా, ఫిజిక్స్ ఒకటే మంచిగా రాయలేదు, ఈ ఒకే ఎగ్జామ్ మంచిగా నన్ను పాస్ చేస్తే మీకు దండం పెడతా, ఇంకేదేదేదో రాస్తూ ఉంటారు, చాలా ఫన్నీగా రాస్తారనమాట. అలాంటివి అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినర్లు అందరూ చూసి నవ్వుకోవడానికే బాగుంటాయి. అస్సలు మార్కులు అలాట్ చేయరు, దయాదాక్షిణ్యాలు అస్సలు ఉండవు. కొంతమంది ఎగ్జామినర్లు అయితే కీ పేపర్లో ఉన్నటువంటి ఆన్సర్స్కి మాత్రమే మార్కులు ఇస్తారు, అంత రూడ్గా ఉంటారు. సార్ దీనికి మార్కులు ఏంటని పక్కన ఉన్నటువంటి ఎగ్జామినర్ చెప్పినా కానీ వేయరు, నా ఆన్సర్ స్క్రిప్ట్ నా ఇష్టం అంటారు. అర్థమైనా?
20 మార్కులు వచ్చి ఫెయిల్ చేసినటువంటి ఎగ్జామినర్లు కూడా ఉంటారు. 21 మార్కులు వస్తే పాస్ కావాలి, 20 మార్కులు వద్ద కూడా ఆపేసినటువంటి ఎగ్జామినర్లు ఉంటాడు. సో నేను చాలామందిని చూసే అలా ఎంత చెప్పినా వాళ్ళు వినరు. 18 మార్కులు వస్తే 3 మార్కులు అక్కడొకటి వేసి పాస్ చేసినటువంటి ఎగ్జామినర్లు ఉన్నారు నాలాగా. చాలామందిని పాస్ చేసినాం. సో నో మ్యాటర్ ఎట్ ఆల్. అంటే ఎగ్జామినర్ యొక్క మైండ్ సెట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏమీ రావు, ప్రతిదీ అటెంప్ట్ చేయండి, ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి. మీరు చదువుకున్నటువంటిది ఏదో ఒకటి రాసుకుంటూ పోండి. కనీసం 15 మార్కుల నుంచి 18 మార్కులు రాయగలిగితే మిగతా అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయండి. చేసి అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి డేటా గురించి రాయండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఒక ప్రాబ్లంలో ఇచ్చిన పదాలు రాయండి. వెలాసిటీ ఇచ్చాడు, వెలాసిటీ ఈక్వల్ ఎంత వాల్యూ ఇచ్చాడు రాయండి. యాక్సలరేషన్ ఇచ్చాడు, ఎంత వాల్యూ రాయండి. టైం ఇచ్చాడు, ఎన్ని సెకండ్లు రాయండి. ఇలాంటివన్నీ కూడా అక్కడ డేటా రాసిన ఈవెన్ 1 మార్క్ అయితే పడుద్ది. అలా పాస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఈ విధంగా ఎగ్జామ్ యొక్క మూడ్ని చేంజ్ చేయాలంటే మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ అనేది చాలా నీట్గా ఉండాలి. అర్థమైనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే దానికి రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. మన ఛానల్ని బూస్టప్ చేయండి. మనకి కేవలం 3000 మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారనమాట. కాబట్టి మీరు మన ఛానల్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ఒక నెలలో అయితే 5000 సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటున్నాను. ఇంకా 2000 ఉన్నాయి గ్యాప్. ఆ 2000 కూడా మీరు ఫీల్ చేస్తారనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీరైతే మంచిగా చదవండి. ఐ విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.